గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ ప్రివ్యూస్ తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 వచ్చేసి 18 పాయింట్స్ ఫాల్ అయ్యి 24,123 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 406 పాయింట్స్ ఫాల్ అయ్యి 52,168 దగ్గర అయితే క్లోజ్ అయింది. అలాగే ఫిన్ నిఫ్టీ వచ్చేసి 130 పాయింట్స్ ఫాల్ అయ్యి 23,500 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మన మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీలో కంటే ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ సెల్ ఆఫ్ కనిపించింది కదా, దాని వెనుక ఒక కారణం అయితే ఉంది. అదేంటో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. మీకు గుర్తునే ఉంటుంది కదా, యూఎస్ బేస్డ్ కంపెనీ హిండెన్బర్గ్ అనేది అదాని గ్రూప్ పైన ఒకసారి అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. దాని తర్వాత అయితే ఆ నోటీస్ రిలీజ్ అయిన తర్వాత అదాని స్టాక్స్ అయితే హ్యూజ్ గా ఫాలో అయ్యాయి కదా. ఇప్పుడు అదే గ్రూప్ కి సెక్యూరిటీస్ బోర్డ్ అయిన సెబీ వచ్చేసి షోకాజ్ నోటీస్ అయితే పంపించింది. ఆ పంపించిన దాంట్లో మన బ్యాంక్స్ ని, మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొన్నాటిని ఇంక్లూడ్ చేసి పంపించడంతో ఈ బ్యాంక్ లో కూడా నెగిటివిటీ అయితే కనిపించింది. ఆ బ్యాంక్స్ ఏంటంటే చూస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అలాగే బంధన్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్, ఈ బ్యాంక్స్ అన్ని కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే చూసాయి ఈ రోజు. అలాగే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అయితే 1.4% అయితే ఫాల్ అయింది. సో ఇది ఈ రోజు బ్యాంక్ ఇండిసెస్ అయితే ఫాలో అవడానికి అయితే మేజర్ రీజన్ వచ్చేసి. అలాగే ఇప్పుడు ప్రైస్ యాక్షన్ పరంగా మనకి రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతాయి అనేది చూద్దాం. నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్ లో చూసినట్టయితే మనకు ఒక పెద్ద విక్ తో బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది కదా. ఇది మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి మనకు వచ్చేసి బుల్లిష్ మూమెంటం అయితే కనబడుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఆ మూమెంటం అయితే లేదు అని చెప్పేసి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు ఈ రోజు కూడా మార్కెట్స్ అయితే కాస్త నెగిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు సెల్ ఆఫ్ ఉంది, ఎందుకు మనం నెగిటివ్ గా చూస్తున్నాం అనేది బ్యాంక్ నిఫ్టీ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అయితే మాట్లాడుకుందాము. ప్రజెంట్ మనం నిఫ్టీని చూసినట్టయితే ఒక బేరిష్ పెద్ద విక్తో ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది కదా. మనం దాన్ని రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఆ లెవెల్ దాటి మార్కెట్ కిందకు వచ్చినట్టయితే మనం రేపు అయితే ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అది ఎలాగనేది నేను 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి అయితే తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఈ రోజు మార్కెట్ ఫామ్ చేసిన లో అయితే, ఈ లో కనుక మనకి రేపు బ్రేక్ అయినట్టయితే మనం పుట్ని అయితే తీసుకోవచ్చు. సో మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనం అప్పటి నుంచి చూస్తున్నట్టుగానే ఇదే మనకి కీ రెసిస్టెన్స్ అయితే మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టే మార్కెట్ వచ్చేసి అక్కడే మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇది కూడా ఈ ప్రైస్ సెక్షన్ కూడా మనకు అక్కడ రిజెక్ట్ అయినట్టు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఓపెనింగ్ హైలో ఓపెన్ అయినా సరే ప్యూర్గా రిజెక్ట్ అయితే అయ్యింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా హ్యూజ్గా రిజెక్ట్ అయింది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ రివర్సల్ అయ్యి ఇక్కడైతే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసి అగైన్ ఇదే లెవెల్ దగ్గర అయితే మళ్ళీ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. మార్కెట్ ఈ లెవెల్ అయితే క్రాస్ చేయనంత వరకు మనం అయితే బుల్లిష్గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఎలాంటి లాజిక్ అయితే లేదు. ఇది పర్సనల్గా నా ఒపీనియన్ అయితే. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది రెసిస్టెన్స్ అనుకుంటున్నాం కదా. ప్రెజెంట్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఈ ప్రైస్ని ఈ లెవెల్ని క్రాస్ అయినట్టయితే నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ అయితే ఏది అంటే ఇదే మనం రెసిస్టెన్స్గా అయితే తీసుకోవచ్చు. నిన్న కూడా మనం ఇదే 24,200 లెవెల్ని అయితే రెసిస్టెంట్గా తీసుకున్నాం, ఇమీడియట్ రెసిస్టెన్స్గా అయితే తీసుకున్నాం. అది కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్గా. కానీ ఈ రోజు అయితే మనకు ఒక ప్రైస్ యాక్షన్ ఇండికేట్ అయితే వచ్చింది, అక్కడైతే ప్రైస్ యాక్షన్ రిజెక్షన్ అయితే వచ్చింది. కాబట్టి మనం దాన్ని అయితే రెసిస్టెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇది కూడా ఈ లెవెల్ని కూడా క్రాస్ అయినట్టయితే అప్పుడు మనం దీన్ని రెసిస్టెన్స్కి అయితే పెట్టుకోవచ్చు. మాక్సిమం మార్కెట్ ఇక్కడ దాకా పోవడానికి అయితే పాసిబిలిటీ లేదు, ఎందుకంటే బ్యాంక్స్లో నెగిటివిటీ ఉంది కాబట్టి. సో ఆ నెగిటివిటీ అయితే కాస్త రెస్ట్రిక్ట్ అయితే చేస్తుంది, మార్కెట్ని ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ అయితే చేస్తుంది. కానీ ఇంతవరకు పెరగనివ్వకపోవచ్చు, కానీ అయితే ఖచ్చితంగా ఇక్కడైతే పెరగడానికి అయితే నిఫ్టీలో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే నిఫ్టీలో అంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడట్లేదు. సో మార్కెట్ అయితే ఇక్కడ దాకా పెరగడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. అది కాకుండా నిఫ్టీలో వచ్చేసి ఇంకొక పాజిటివ్ సినారియో ఏంటి అంటే, చాలా రోజులు బట్టి నిఫ్టీ వచ్చేసి ఇదే ప్రైస్లోనైతే ఇదే రేంజ్లోనైతే కన్సాలిడేట్ అవుతుంది. ఇది ఆల్ టైమ్ హై లెవెల్ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కన్సాలిడేట్ అవడం అనేది చాలా బిగ్ పాజిటివ్ మార్కెట్ పరంగా అయితే. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గరికి రాగానే ప్రాఫిట్ బుకింగ్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందంటే హ్యూజ్గా సెల్ ఆఫ్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో. కానీ ఇక్కడ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మార్కెట్ హై వాల్యుయేషన్ లేదు అని ఇన్వెస్టర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ ఇంకా పెంచడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే న్యూ ఆల్ టైమ్ హైస్ని మేక్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇది మార్కెట్లో రేపు కనుక పైకి వెళ్ళినట్టయితే సినారియో అయితే వచ్చేసాయి. సో మార్కెట్లో పడినట్టయితే ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ కానీ మనకి మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ అయితే తీసుకునే దానికైతే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇలాగని జరిగినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు మార్కెట్ రిజర్వ్ రాకుండా ఈ పైకి వెళ్ళిందంటే మాత్రం ఇక్కడ రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు మార్కెట్ ఈ లెవెల్ దాటి కిందకు వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా దీన్ని అయితే మనం సపోర్ట్ కింద అయితే తీసుకుంటాం. మార్కెట్ ఇక్కడికి వచ్చి అయితే సపోర్ట్ ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంతకు మించి అయితే మార్కెట్ కిందకి వెళ్ళిపోవడానికి అయితే ఇంతకు మించి సెల్ ఆఫ్ అయితే రాదు మార్కెట్లో వచ్చేసి.
ఎస్పెషల్లీ నిఫ్టీలో అయితే అసలు పాసిబుల్ లేదు, ఎందుకంటే నిఫ్టీలో అంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే నిఫ్టీలో వచ్చేసి లేదు. సో ఇది నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని మనం అయితే చూద్దాము. బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే ఈ రోజు వచ్చేసి ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది కదా మార్కెట్ వచ్చేసి. మార్కెట్లో మనం చూసినట్టయితే మొన్న వచ్చేసి ఒక రివర్సల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి ఇలా పెరిగింది కదా మార్కెట్ వచ్చేసి, ఎక్కడైతే రివర్సల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది దాన్ని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ డే వచ్చేసి ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. బట్ నిన్న వచ్చేసి దానికి సపోర్ట్ కింద అయితే ఒక బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. బట్ మార్కెట్ వచ్చేసి ఈరోజు ఆ క్యాండిల్ లోని క్రాస్ చేస్తూ ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది మార్కెట్లో. సో రేపు వచ్చేసి మార్కెట్లో ఈ లెవెల్ ఈ రోజు ఫామ్ చేసిన లెవెల్ లోన్ అయితే మనకి మార్కెట్ బ్రేక్ చేసినట్టయితే మార్కెట్ ఇంకా కాస్త కిందకి పడడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. ఎంత పడవచ్చు, ఇంకా ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అనేది అయితే మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అయితే డిస్కస్ చేసుకుందాము. 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ రోజు అయితే ఇక్కడ నుంచి పడి ఇక్కడైతే సపోర్ట్ అయితే ఫేస్ చేసింది కదా, ఇక్కడ సపోర్ట్ని మనం ఈరోజు ఫేస్ చేస్తుందని చెప్పేసి మనం నిన్నే అనుకున్నాం. అది ఎలా చెప్పగలరు అంటే మాత్రం మీకు నేను నిన్న డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ని అయితే ఒకసారి రివీల్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇవి మనం నిన్న డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం నిన్న చెప్పుకున్నట్టుగానే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ని బ్రేక్ చేసి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇదే లెవెల్ని అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో మార్కెట్ రేపెలా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపెలా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ పెరిగితే ఎక్కడ వరకు పెరగవచ్చు, ఎలా పెరగవచ్చు అనేది అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళినట్టయితే మాత్రం ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసి కిందకి పడడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు అలా కాకుండా ఈ లెవెల్ని క్రాస్ చేసి మనకి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టయితే మాత్రం ఈ లెవెల్ని క్రాస్ చేసి మనకి ఇక్కడైతే ఒక రెసిస్టెన్స్ అయితే ఇక్కడ వరకు పెరిగి అయితే అక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసే పాసిబిలిటీస్ అయితే మార్కెట్లో ఉంటాయి. లేదు ఇంకంతకు మించి పెరగడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్స్ పరంగా ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో ఉంది కదా, ఆ నెగిటివ్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ మార్కెట్ వచ్చేసి హ్యూజ్గా పెరుగుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్ దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగిన మరి అంతకు మించి అయితే ఇక్కడికి వెళ్ళిపోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. లేదంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ అయితే ఉంటాయి మార్కెట్లో వచ్చేసి. అయితే ఇప్పుడు మార్కెట్ పడితే ఎంతవరకు పడడానికి అయితే పాసిబిలిటీ ఉందో మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యింది అంటే మాత్రం ఇక్కడైతే మనం ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ తీసుకొని ఒక పుట్ అయితే బై చేసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. టార్గెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మాత్రం ఇదైతే మన టార్గెట్కి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ని దాటేసి మార్కెట్ ఇంకా కింద పడుతుంది అంటే మాత్రం మనం అయితే ఈ లెవెల్ని అయితే టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఇవి చిన్న లెవెల్స్ కాదండి, ఇది చిన్న లెవెల్ అనుకుని మీరు భ్రమపడకండి. ఇది చిన్న లెవెల్ అయితే కాదు. 150 పాయింట్ రేంజ్, అది 200 పాయింట్ రేంజ్, ఇది మొత్తం కలిపితే ఒక 450 పాయింట్ రేంజ్ అండి. అంతకు మించి మార్కెట్ ఫాల్ అయిపోతుంది ఇంటర్డే సెషన్లో ఎస్పెషల్లీ అనుకోకండి. మార్కెట్ మ్యాక్సిమం ఆ లెవెల్స్ని అయితే దాటి ఫాల్ అవ్వదు. ఎంతకు మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసిన మ్యాక్సిమం ఇక్కడ నుంచి రేంజ్ బౌండ్ అవడానికి లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడానికి అయితేనే పాసిబిలిటీస్ ఉంటాయి. అక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడానికి చూస్తుంది మార్కెట్ వచ్చేసి. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ అయితే ఫాల్ అయింది కదా, రేపు కూడా ఇంకా ఫర్దర్గా ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని మనం అనుకున్నట్టయితే మాత్రం అది మ్యాక్సిమం నా ఉద్దేశంలో అంత పర్ఫెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మనకు వచ్చేసి మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ పడింది, ఇక్కడైతే రివర్సల్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది, అగైన్ ఇక్కడైతే రిజెక్షన్ అయినా సరే లాస్ట్ మనం చూసినట్టయితే లాస్ట్ సెషన్లో అయితే మార్కెట్లో ఎలాంటి నెగిటివ్ సెంటిమెంట్ అయితే లేదు. మార్కెట్ అయితే అక్కడే రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ అయ్యే ప్రయత్నం చేసింది. అండ్ అక్కడ మనకి ఎలాంటి నెగిటివ్ సెంటిమెంట్ కూడా మనకి మార్కెట్లో కనబడదు. సో మార్కెట్ని మరీ అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదేమో అన్న ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ మనకి రిజెక్ట్ అయితే అవుతుంది, మార్కెట్ పెరగడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఇవ్వట్లేదు, రిజెక్ట్ అయితే అవుతుంది. కానీ రిజెక్షన్లో మార్కెట్ని పడేయట్లేదు, మార్కెట్ని అక్కడే ఉంచుతుంది, మార్కెట్ని పడేయట్లేదు. సో మార్కెట్లో అంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడదేమో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎస్పెషల్. సో మార్కెట్ మ్యాక్సిమం పడితే ఈ లెవెల్ వరకు పడడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అది దాటి ఈ లెవెల్ వరకు కూడా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ లెవెల్కి వచ్చినా సరే ఇక్కడే రిజెక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి తప్ప ఇక్కడ నుంచి ఇంకా భారీగా పడిపోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం మార్కెట్ వచ్చేసి పడితే ఇక్కడ వరకు లేదా పెరిగితే ఈ లెవెల్ దాటి పోదు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో చూసారు కదా, ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా అండ్ మార్కెట్స్ పరంగా నా వ్యూ అయితే. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.